వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డీసీసీబీ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పీఏసీల్లో బంగారు రుణాలు తీసుకునేవారికి శుభవార్త చెప్పారు. రైతులకు ఆర్థిక భారం తగ్గించేందుకు బంగారు రుణాలపై వడ్డీ రేటును 10.5% నుంచి 9.5%కి తగ్గిస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య చెప్పారు. ఈ నిర్ణయం అబిడ్ స్టేషన్ రోడ్లో ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన బ్యాంకు పాలకవర్గ సమావేశంలో తీసుకున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ బంగారు రుణాల విషయంలో కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. రుణ సంస్థలు బంగారు విలువలో కొంత శాతమే రుణంగా ఇవ్వాలి. అలాగే రుణాన్ని తిరిగి చెల్లించే వ్యవధి, వడ్డీ రేటు వంటి విషయాల్లోనూ ఆర్బీఐ నిబంధనలు ఉంటాయి. ఈ నిబంధన ప్రధానంగా బంగారు తనఖా పెట్టి తీసుకునే రుణాలకు వర్తిస్తాయి. భూమి పట్టాలు పెట్టి తీసుకునే రుణాలకు కావు. కొన్ని సందర్భాల్లో రైతులు భూమి పట్టాలను తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్నా వాటిని వ్యవసాయ అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు వాడుకుంటున్నట్లు గుర్తించారు. దీనివల్ల అసలు లక్ష్యం నెరవేరకుండా పోతోంది. ఈ పరిస్థితిని నివారించడానికి బ్యాంకులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వడ్డీతో పాటు అసలు రుణాన్ని చెల్లించి మళ్లీ కొత్తగా తీసుకోవాలని బ్యాంకులు నిబంధనలు విధించాయి. రెన్యువల్కు అవకాశం లేకుండా చేశాయి. తెలంగాణలో వివిధ బ్యాంకులు బంగారు రుణాలపై వేర్వేరు వడ్డీ రేట్లను విధిస్తున్నాయి. ఇది రుణ మొత్తం, కాల వ్యవధి, బ్యాంకు విధానం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే రంగారెడ్డి డీసీసీబీ తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్రంలోని ఇతర బ్యాంకులకు ఆదర్శంగా నిలిచే అవకాశముంది. వ్యవసాయదారులకు ఆర్థిక సహాయం అందించడంలో డీసీసీబీ చేస్తున్న కృషి అభినందనీయం. తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం ద్వారా రైతులపై వడ్డీ భారం తగ్గించడమే కాకుండా వారిని ఆర్థికంగా ఆదుకుంటోంది. రైతులు తమ వ్యవసాయ అవసరాలకు సకాలంలో రుణాలు పొంది మంచి దిగుబడి సాధించడానికి